హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు నా బాల్కనీ ఇంకొక బాల్కనీ ఉంది. ఇంతకుముందు నా కిచెన్ బాల్కనీలో మొక్కలు చూపించాను. ఈరోజు నాది ఇంకొక బాల్కనీలో మొక్కలు చూపిద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది అనమాట. బాల్కనీ చిన్నగానే ఉంటుంది, బట్ నేను కొంచెం మొక్కలు ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా పెట్టుకున్నాను. మొక్కలు కొంచెం ఇలా గ్రీనరీగా ఇలా ఉండడానికి నేను కొన్ని ఇంట్లోవే ఇస్తున్నానండి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఇస్తున్నానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పైకి ఉన్న మొక్క తమలపాకు మొక్క. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయంటే చుక్కమల్లి మొక్క, నూరు వరహాలు. చుక్కమల్లి నేను అన్నీ ఒక మొక్కలోంచి కొమ్మ తీసి ఇంకొక కుండీల్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే నిత్యం పూస్తాయి కదా, చుక్కమల్లి నిత్యమల్లి రోజు పూస్తూనే ఉంటాయి. కానీ ఈ కుండీలో చూసారా, చుక్కమల్లి ప్లస్ నూరు వరహాలు రెండు పింక్ కలర్. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇంత బలంగా ఎందుకు వస్తుందంటే నేను రెగ్యులర్గా ఇచ్చే ఇంట్లోవి పప్పు కడిగినవి, నానబెట్టిన శనగలు కడిగినవి. ఇదేమో మరువం చూసారా ఎంత బాగా వచ్చిందో. చిన్నగా మార్కెట్లో పూలు అమ్ముతున్న వాళ్ళ దగ్గర మరువం చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి కదా, అది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసి గుచ్చాను. అది అంత బాగా వచ్చింది. ఇది కూడా చుక్కమల్లె. మళ్ళీ దీనిలో మనీ ప్లాంట్, ఇది ఇంట్లో పెడితే మా అబ్బాయి మట్టి అంతా తీస్తున్నాడని చెప్పి మళ్ళీ అది కూడా బాల్కనీలో పెట్టేశాను. ఈ పెద్దగా ఉంది కదా, ఇది అవకాడో సీడ్ ఉంటుంది కదా లోపల, గింజను తీసి పాతితే అలా మొక్కలా వచ్చిందనమాట. ఇది కూడా చుక్కమల్లి మొక్కే. దీనిలో అయితే చాలా పూలు వస్తున్నాయి ఈ చెట్టుకి. ఎన్ని పూలు అంటే చాలా పూలు గుత్తులు పూస్తున్నాయి అనమాట. ఈ పెద్దగా అరిటాకుల్లాగా ఉంది కదా పసుపు మొక్కలాగా, అది మే ఫ్లవర్. మేలోనే పూస్తుంది. ఫ్లవర్ పూసినాక మళ్ళీ అసలు మొక్క కనపడదు, మొత్తం చచ్చిపోయినట్టు అయిపోతుంది. మళ్ళీ మే టైంకి వస్తుంది అనమాట. ఇది నేను పట్టుకున్నదేమో విరజాజి. తులసిమ్మ మొక్క చిన్నగానే ఉంటుంది, పెద్దగా పెరగట్లేదు. ఇలా ఉంటుంది నా బాల్కనీ అయితే. పైన అంతా మనీ ప్లాంట్ పెట్టి పైన రౌండ్గా అల్లిచ్చాను అనమాట. ఒక 3 హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకున్నాను. దానిలో ఏంటంటే షో ప్లాంట్స్ పెట్టుకున్నాను. అవి ఎట్లా అంటే అలోవెరా లాగా ఉంటాయి, అలోవెరా షేప్లో. అలోవెరా కూడా బాగా వచ్చింది. ఇంకా కనకాంబరాలు ఉన్నాయి, అవి అప్పుడప్పుడు పూస్తాయి, అంత బలంగా రావట్లేదు. ఎట్లయినా మొక్కలు మనకు అసలు ఎలా పెంచాలి ఏంటి, మట్టికి ఆ మట్టి ఎంత అంటే కొంచెం పలుకుగా ఉన్నట్లు ఉండాలండి, మట్టి గట్టిగా అయిపోయినట్టు ఉండకూడదు అనమాట. ఇవన్నీ ఒక 6 months మీరు మొక్కలు పెడుతూ ఉంటే అర్థమవుతాయి. నర్సరీలోకి వెళ్ళి కనపడిన మొక్కలన్నీ బతకవు. అవి పూలతో తెచ్చుకుంటాం కదా, ఆ పూలు పోస్తే ఇంకా చచ్చిపోతాయి అనమాట. ఎక్కువగా ఈ మరువం, మనీ ప్లాంట్, చుక్కమల్లి, నిత్యమల్లి మనం జనరల్గా ఊర్లో పెంచుతారు కదా, పసుపు పూలు ఉంటాయి, స్వర్ణగన్నేరని, అవన్నీ చాలా బాగా సస్టైన్ అవుతాయి అన్నమాట. కుండీల్లో బాగా పూలు కూడా వస్తాయి. నేనైతే ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవే ఇస్తుంటానన్నమాట. చూడండి తమలపాకు మొక్క ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను. చాలా పెద్ద పెద్ద ఆకులు బాగా వస్తుంది బలంగా. కాకపోతే అది గాలికి మొన్న ఇదైపోయింది అనమాట. కొన్ని ఆకులు తీసేసాను కాబట్టి మీకు పల్చగా ఉంది. ఈ చుక్కమల్లి చెట్టుకైతే ఇంకా పూలు బాగా వచ్చేస్తున్నాయి. రోజు గిన్నెడు పూలు అవుతున్నాయి. నాకు దేవుడి దగ్గరికి సరిపోతున్నాయి. కింద ఒక 4 మొక్కలు వేసాను. నందివర్ధన్ చెట్టు, నూరు వరహాలు రెడ్, అండ్ ఇంకా కలివేరు చెట్టు కూడా వేసాను అనమాట. ఆ పూలు ఈ పూలు దేవుడికి సరిపోతున్నాయి. ఇది ఇంకా పూలు రాలేదు కానీ చెట్టు అయితే బలంగా వస్తుంది. ఎన్ని పూలు ఉన్నాయో చూడండి, ఎన్ని పూలు అవుతున్నాయి డైలీ. నాకు దేవుడి దగ్గరికి అయితే మంచిగా సరిపోతున్నాయి అనమాట. వీటిని అయితే మేము చుక్కమల్లి అంటాము. చంద్రకాంతం మొక్కలు కూడా ఉన్నాయి, అవి ఈవినింగ్ వస్తాయి కదా. మరువం మొక్క, ఈ మరువం కూడా దేవుడి దగ్గరికి కట్ చేసి పెడతాను. ఇదిగోండి ఇలాగ శనగలు అవి ఉడకబెట్టుకుంటాం కదా, ఆ ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు, అవి నానబెట్టిన నీళ్ళు ఇవన్నీ నేను వాడుతుంటాను. బట్ అవి పక్కకు పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత పోస్తాను అనమాట, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి పోస్తాను. ఇప్పుడు ఈ శనగలను ఇలా తీసేసి పక్కకు గిన్నెలో వేసేసి ఈ నీళ్ళు మళ్ళీ ఉంచేలాగా కొంచెం చల్లగా అయినాక మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట. ఎందుకో తెలియదండి, బాగా వస్తున్నాయి వీటికైతే మొక్కలు. పువ్వులు కూడా గుత్తులుగా వస్తున్నాయి. ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టిన తర్వాత ఆ వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, రవ్వ కడిగిన నీళ్ళు. అప్పుడప్పుడు మొక్కలకి ఇవి వాటర్లో ఉన్న మొక్కలకి ఇవ్వకూడదు, వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి, ఏదైనా లిక్విడ్ బూస్టర్స్ ఇవ్వాలి. కానీ మామూలుగా మట్టిలో ఉన్న మొక్కలకి కొంచెం బెల్లం నానబెట్టి ఇవ్వండి, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా బాల్కనీ అయితే ఇలా ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.